క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. జూనియర్ డాక్టర్ల సమ్మె ప్రారంభమై 2 వారాలు దాటింది. సమ్మె ప్రారంభించినప్పటి నుంచి సాధారణ వైద్య సేవలు నిలిపివేశారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేషెంట్స్ కు ఇబ్బందులు కలగకుండా కూటమి సర్కారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఇక జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ప్రధానంగా 3 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. ప్రభుత్వం చర్చలకు పిలిచినా 3% స్టైఫండ్ ఇస్తామని పాతపాటే పాడుతున్నారని జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. ఇక జూడాల డిమాండ్స్ న్యాయబద్దమేనని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. స్టైఫండ్ ఎక్కువగా అడుగుతున్నారని, ఇతర రాష్ట్రాలతో పోలుస్తున్నారని చెప్పారు. రాత్రి సడన్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సడన్ గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మేము జూడాలకి స్టైఫండ్ పెంపు ఇస్తున్నాము, ఇది వాళ్ళకి శుభవార్త అని చెప్పి. కానీ మేము మొదటి నుంచి మేము అడిగినప్పుడు చర్చలకు దిగినప్పుడు కూడా వాళ్ళు మాకు ఇస్తానది 3%. ఆ 3% మేము అంగీకరించకపోవడంతోనే మేము ఈ నిరసనకనే దిగాము. అది అందరికీ తెలుసు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మళ్ళీ 3% ఇస్తానని ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మేము ఈ 3% వద్దని చెప్పి మేము ఈ నిరసనకు దిగాం. అయినా సరే గవర్నమెంట్ ఏంటంటే మమ్మల్ని పట్టించుకోకుండా, మాతో చర్చలు కూడా జరపకుండా డైరెక్ట్గా ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మేము వాళ్ళకి ఇస్తామని ఇవ్వడానికి హామీ అనేది వాళ్ళకి దిగిందండి. మేమైతే జుడా సంఘాలు అయితే దీనికైతే ఒప్పుకునేదే లేదు. 2 రోజుల క్రితం మళ్ళీ హెల్త్ మినిస్టర్ గారితో సత్యకుమార్ గారితో చర్చ జరిగింది. ఆ చర్చలో కూడా మాకు ప్రతికూలంగా ఏమీ జరగలేదు. ఈ విషయం మీద చీఫ్ మినిస్టర్ గారు కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ ఇంకా ఏమీ స్పందించలేదు. స్పందించే వరకు కూడా మా స్ట్రైక్ అయితే ఆగదు. ఇప్పటికీ ఎమర్జెన్సీ ఆపేసి కూడా 4 రోజులు అవుతుంది. అయినా గవర్నమెంట్ ఇంకా స్పందించలేదు. మేము స్పందించాలని, త్వరగా స్పందించాలని కోరుకుంటున్నాం. మా మెయిన్ 3 డిమాండ్స్ ఏంటి అంటే, ఫస్ట్ అకార్డింగ్ టు ఓల్డ్ జీవో ఇచ్చినట్టు ఎవ్రీ 2 ఇయర్స్కి 15% హైక్ రావాలి. కానీ లాస్ట్ 1 ఇయర్ నుంచి మేము మల్టిపుల్ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. సో ఇంకా మేము ఆఖరి ప్రయత్నంగా మేము స్టేట్ వైజ్ ఏపీ జూడా నిర్ణయం ప్రకారం మేము స్ట్రైక్ స్టార్ట్ చేసాము. మా 2వ డిమాండ్ ఏంటంటే లేటరల్ ఎంట్రీస్ ఆపాలి. పిహెచ్డి, ఎంఎస్సి చేసిన వాళ్ళకి నాన్ క్లినికల్ బ్రాంచెస్లో ప్రొఫెసర్స్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇస్తున్నారు. ఇలా ఇవ్వటం వల్ల ఏంటంటే యాక్చువల్లీ డాక్టర్స్ ఎండి చేసిన వాళ్ళకి జాబ్స్ ఆపర్చునిటీ తగ్గిపోతున్నాయి. 3వ డిమాండ్ ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ అనేది 65 ఇయర్స్కి పెంచారు. ప్రీవియస్లీ 62 ఉండేది, ఇప్పుడు 65 ఇయర్స్కి పెంచడం వల్ల యంగ్ డాక్టర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి. ఈ 3 డిమాండ్స్ మేము నెరవేరే వరకు స్టేట్ వైడ్ మేము హంగర్ స్ట్రైక్లో కంటిన్యూ చేస్తాము. దాంతోపాటు ఎమర్జెన్సీస్, నాన్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో 2 ఆపేసి స్టేట్ వైజ్ స్ట్రైక్